నమస్తే వెల్కమ్ టు B9 న్యూస్. అలంపూర్ నియోజకవర్గం నిరుపేద కుటుంబీకుల గోసను జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా తెలియజేసిన ఆర్ఎస్పీ టీం అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బి మహేష్ రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామానికి చెందిన మహాదేవుడు కుటుంబానికి 1990లో నివసించడానికి ఇల్లు లేకపోతే ఆనాటి ప్రభుత్వం వారికి పచ్చర్ల గ్రామంలో పట్టా స్థలం ఇవ్వడం జరిగింది. అటు స్థలంలో వారు 1990 సంవత్సరం నుండి నివాసం ఉంటున్నారు. 3 సంవత్సరాల కిందట అప్పు చేసి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. వారు బ్రతుకు తెరువు కోరుకుని వివిధ ప్రదేశాలకు వెళ్లి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నేడు వారి సొంత ఊరికి వస్తే ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి చెందిన నాయకుడు రాజోలి మండలం ఎంఆర్ఓ ఎంపీడీఓలపై ఒత్తిడి తెచ్చి గుడిసెను కూల్చే విధంగా కుట్ర పడుతున్నారు. అంతేకాకుండా స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓలు పదే పదే వీరు నివసిస్తున్న గుడిసె దగ్గరకు వచ్చి బాధిత కుటుంబానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ తక్షణమే ఖాళీ చేయించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకపోగా స్థలం కేటాయించకపోగా ఉన్న గుడిసెలను కూల్చివేయడానికి స్థానిక అధికార పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇచ్చి అధికార పార్టీ నాయకుల నుండి రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని రాజోలి మండల ఎంఆర్ఓ ఎంపీడీఓల పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేని ఎడల కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ టీం గద్వాల్ నాయకులు ముని రవిచందర్ బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేసుకున్న గుడిసెలో వీళ్ళు నివాసం ఉంటూ గత కొంతకాలంగా బతకడానికి ఎక్కడ దారి లేక వలస వెళ్లి సొంత గ్రామం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఇచ్చినటువంటి స్థలంలో నివాసం ఉంటే ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఈరోజు ఆ ఇల్లు ఖాళీ చేయాలి, ఆ స్థలం మీది కాదు అని ఎంఆర్ఓకి ఎంపీడీఓకి ఒత్తిడి తెచ్చి పై అధికారుల నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఇల్లు కూల్చే విధంగా, ఆ కొట్టాన్ని కూల్చే విధంగా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు పదే పదే మానసికంగా వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని అవమానపరుస్తూ బెదిరిస్తూ వీళ్ళను వేదనకు గురి చేస్తున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు ఇస్తామని చెప్పే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఇల్లు ఇవ్వకపోగా స్థలం ఇవ్వకపోగా ఇచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంటి స్థలాన్ని ఇంటిని కాజేయాలని చూడడం ఎంతవరకు న్యాయం? ఇదేనా మీకు న్యాయం? ప్రజాపాలన పేరు మీద ఓట్లేసి గెలిపించిన వారి మీద ఇంత కక్కాసి మీకెందుకు? వీళ్ళు దళితులైనందుక? మరి దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళే వేధిస్తున్నారా? ఎందుకు ఇంతగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద కక్ష కట్టిందో ఒకసారి ఆర్ఎస్పీ సార్ అభిమానులుగా నిరుపేదల పక్షమున పోరాడేటువంటి పోరాట బిడ్డలుగా మేము అడుగుతున్నాం. అయ్యా కలెక్టర్ గారు, మీకు విన్నవించుకున్నటువంటి విన్నతి పత్రములో మా ఇల్లు మా గుడిసె కూల్చివేస్తే మా కుటుంబం రోడ్డు మీద పడుతుంది, మా కుటుంబం రోడ్డు మీద పడితే మాకు చావు తప్ప వేరే దారి లేదని చెప్పేసి ఓరున విలపిస్తూ ఏడుస్తూ ఈ బిడ్డ వినతి పత్రం మీకు సమర్పించుకోండి. గౌరవ కలెక్టర్ గారు రాజకీయ ఒత్తిడులకు లోబడకుండా అధికార పార్టీ నాయకుల వేధింపుల నుండి వీళ్ళని కాపాడండి. ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు పదే పదే వచ్చి ఊర్లో వీళ్ళని అవమానపరుస్తున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి ఒరిజినల్ పొజిషన్ సర్టిఫికేట్ మీరు చూడండి ఒకసారి. అప్పుడు ఇచ్చినటువంటి అధికారులు తప్ప, ఇప్పుడు వేధిస్తున్న అధికారులది తప్ప, లేకపోతే పేదరికంలో పుట్టడం వీళ్ళ తప్ప? అధికార పార్టీకి ఏమైనా మేము కాళ్ళు ఏళ్ళు మొక్కనందుకు వీళ్ళని వేధిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ కుటుంబానికి అన్యాయం చేసిన, ఈ బిడ్డలు నివసిస్తున్న కొట్టము జోలికి వచ్చిన, వీరి కొట్టాన్ని కూల్చిన తప్పకుండా వీరి పక్షాన పోరాటం చేస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దృష్టికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అవసరమైతే వారు కూడా ఈ విషయం పైన ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వీరి పక్షాన పోరాటం చేయడానికి, వీరి పక్షాన నిరాహార దీక్షలు కూర్చోవడానికి ఎంతటి దాకైనా వీళ్ళ పక్షాన పోరాటం కోసం మేము నిలబడతాం. దయచేసి వీరి గుడిసెను కూల్చకండి, వీరి ఇంటి జోలికి రాకండి. ఇల్లు ఇవ్వకపోగా మళ్ళా ఉన్న ఇల్లును కూల్చడం న్యాయం కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అధికారులకు విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.